ఆహారం అంటే ఏంటి? మన పూర్వీకులు ఏమన్నారు? ఆహారమే ఔషధం అని అన్నారు. మోడర్న్ మెడికల్ సైన్సెస్ కూడా ఏం చెప్తున్నాయి? ఫుడ్ ఈజ్ మెడిసిన్ అని చెప్పేసి అంటుంది. అవునా? ఫుడ్ ఈజ్ మెడిసిన్ అని చెప్తుంది. ఇంకా కొన్ని రీసెర్చెస్ ఏం చెప్తున్నాయి? అంటే యూ ఆర్ వాట్ యూ ఈట్. యూ ఆర్ వాట్ యూ ఈట్. నువ్వేం తింటావో నువ్వు అదే అని చెప్తున్నారు. ఇంకొంచెం అడ్వాన్స్ రీసెర్చ్ లెవెల్. అంటే దాని అర్థం ఏంటి? మనం ఎలాంటి ఆహారం తింటే అలాగ తయారవుతున్నాము అని అర్థం. ఈ విషయాన్ని ఇక్కడ గుర్తుపెట్టుకోండి మిత్రమా. యోగమే వైద్యము, ఆహారమే ఔషధము. ఇక్కడ ఆహారాన్ని ఔషధంగా తీసుకున్నాం. మన యాన్సిస్టర్స్, మన పూర్వీకులు అదే అన్నారు. ఇప్పుడు శాస్త్రజ్ఞులు అదే చెప్తున్నారు. ఆహారమే ఔషధమని. కానీ ఆహారంలో పోషక విలువలుండాలి, విటమిన్ ఇ ఉండాలి, ప్రోటీన్ ఉండాలని ఎక్కడ మన పూర్వీకులు ఎక్కడా చెప్పలేదు మిత్రమా. ఏమని చెప్పారు? సంపూర్ణమైనటువంటి పోషకాహారం కలిగి ఉండాలని చెప్పారు. మరి పోషకాహారం అంటే మనం ఏమనుకున్నాం మిత్రమా? మన డెఫినేషన్. సైన్స్ డెఫినేషన్ వేరు. పోషకాహారం అంటే కంప్లీట్ ఫుడ్. అంటే న్యూట్రియంట్ ఫుడ్. న్యూట్రిషియస్ ఫుడ్. మరి న్యూట్రిషియస్ ఫుడ్ అంటే మనకి సైన్స్ ఏం చెప్తుంది? ఎనఫ్ న్యూట్రియంట్స్, ఫైబర్, వ ఫ్యాట్, కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్ అండ్ వాటర్, విటమిన్స్ ఇవన్నీ కలిపితే కంప్లీట్ ఫుడ్ అని అంటుంది సైన్స్. మరి మనము దాన్ని కంప్లీట్ ఫుడ్ అంటున్నామా? లేదు మిత్రమా. సైన్స్ ఏం చెప్తుందో దాన్ని మనం కంప్లీట్ ఫుడ్ అనట్లేదు. అది కంప్లీట్ ఫుడ్ కాదు. అసంపూర్ణమైన ఫుడ్డే. ఏది? మీ ఫుడ్‌లో కార్బ్స్ ఉన్నాయి, విటమిన్స్ ఉన్నాయి, మినరల్స్ ఉన్నాయి, ప్రోటీన్స్ ఉన్నాయి, ఫైబర్ ఉంది, వాటర్ ఉంది, అన్నీ ఉన్నాయి. అయినప్పటికీ అది సంపూర్ణ పోషకాహారం కాదు. ఎందుకు? ఎందుకు సంపూర్ణ పోషకాహారం కాదు? అంటే అందులో ఒక్కటి మిస్ అయింది మిత్రమా. ఈ శరీరము ఏ శక్తితో నడుస్తుందో, ఆ శక్తి ఆ ఆహారంలో లేనప్పుడు, అంటే మనం తీసుకునే ఆహారంలో ఆ శక్తి లేనప్పుడు అది అసంపూర్ణ ఆహారమే అవుతుంది. మీరు ఎంత ప్రోటీన్ అయినా తీసుకోండి, ఎంత విటమిన్స్, మినరల్స్ ఏమైనా తీసుకోండి. మన శరీరంలో ఏ శక్తితో అయితే ఈ శరీరం నడుస్తుందో, ఆ శక్తే మనం తీసుకునే ఆహారంలో లేనప్పుడు దానిని సంపూర్ణ ఆహారమని ఎప్పటికీ పిలువబడదు. ఇది నా రీసెర్చ్‌లో నేను అనుభవించినటువంటి విషయం మిత్రమా. కాబట్టి మరి అది ఎప్పుడు పరిపూర్ణమైన ఆహారం అవుతుంది అంటే, మనం తీసుకునే ఆహారంలో ప్రాణశక్తి ఉన్నప్పుడు మాత్రమే దాన్ని పర్ఫెక్ట్ ఫుడ్ అంటాం మనం. పర్ఫెక్ట్ ఫుడ్ అంటాం. కంప్లీట్ ఫుడ్ అంటాం. సంపూర్ణ పోషక విలువలు కలిగిన ఫుడ్ అంటాం. సో, ఇప్పుడు ఆహారం అంటే ఏంటి మిత్రమా? న్యూట్రియంట్స్ ప్లస్ ప్రాణ. ఇది వెరీ ఇంపార్టెంట్ విషయం మిత్రమా. న్యూట్రియంట్స్ ప్లస్ అంటే పోషకాహారం, పోషక విలువలు ప్లస్ ప్రాణము ఈజ్ ఈక్వల్ పరిపూర్ణమైనటువంటి, సంపూర్ణమైనటువంటి ఆహారం. ఇక ఇందులో పోషక విలువలు తగ్గిపోయినా సమస్యే, ప్రాణం తగ్గిపోయినా సమస్యే. ఒకవేళ మన శ్రీ గురు ఆత్మీయులు కాకుండా ప్రపంచంలో ఎవరైనా ప్రాణాహారం తింటున్నారా మిత్రమా? కొంతమందున్నారు. ఎవరు? ఇలాగ ఆరోగ్య గురించి పాటించేవారు, మిగిలిన ఇతర ఆరోగ్య కుటుంబంలో ఉన్నటువంటి యోగ కుటుంబాలలో ఉన్నటువంటి మిగతా యోగ మిత్రులు, యోగ బంధువులు, యోగ కులంలో ఉన్నటువంటి సభ్యులు అందరూ కూడా ఇలాగ తెలుసు. దాన్నే సూర్య ఆహారం అంటారు, ప్రకృతి ఆహారం అంటారు కదా! నేచర్ ఫుడ్ అంటారు, ప్రాణాహారం అంటారు. ఇలాగ రకరకాల పేర్లతో పిలుస్తారు. ఏదైనా సరే ఒకటే మిత్రమా ప్రాణాహారం. ఏ ఆహారంలో ప్రాణశక్తి ఉంటుందో, ఆ శక్తే ఈ ప్రాణాన్ని, ఈ దేహాన్ని, ఈ మనస్సుని, ఈ యొక్క ఆత్మని ఆరోగ్యంగా ఉంచుతుంది. దానినే ఆహారం అంటారు మిత్రమా. సో, ఆహారం అంటే ఏంటి మిత్రమా? మన శరీరంలో ఏ శక్తి అయితే ఉందో, ఆ శక్తిని మళ్ళీ ఫిల్ చేసేటువంటిదే ఆహారం. అదేం చేస్తుంది? శరీరాన్ని బాగు చేస్తుంది, మనసును బాగు చేస్తుంది, అలాగే ఆత్మని కూడా రక్షిస్తుంది. అది ఆహారం. కాబట్టి
మిగిలినవన్నీ కూడా ఆహారం కాదు, విషం. ఏంటి మిత్రమా? విషం. ఆలోచించండి. సో, అయితే మనము అసలు మరి ఆహారం తీసుకుంటే మనకి ఏం లభించాలి? ఇప్పుడు మనం ఉద్యోగం చేస్తున్నాం. ఎందుకు చేస్తున్నాం ఉద్యోగం? మనము జీవించడానికి కావలసినటువంటి ఆర్థిక వనరులు ఆ ఉద్యోగం ద్వారా మనకు సమకూరుతున్నాయి. తద్వారా మనం మన కుటుంబాన్ని పోషించుకుంటున్నాం. అవునా? ఒకవేళ మన కుటుంబాన్ని పోషించుకోవడానికి కావలసినటువంటి ఆర్థిక వనరులు మనం చేసే ఉద్యోగం ద్వారా లభించకపోయినట్టయితే మీరు అదే ఉద్యోగం చేస్తారా? చెయ్యరు మిత్రమా. ఇంకొక, ఇంకొక ఉద్యోగాన్ని వెతుక్కుంటాం మనం. లేదా ఇంకొక మార్గాన్ని వెతుక్కుంటాం. అదే విధంగా మిత్రమా, అసలు మన ఆహారం తినడం ద్వారా మనకి ఏం కావాలి? ఏం లభించాలి? మనం తినే ఆహారం నుంచి ఏం లభించాలి? అంటే గుర్తుపెట్టుకోండి మిత్రులారా. నెక్స్ట్ ఫస్ట్ పాయింట్ ఏంటంటే మొదటిది. ఫస్ట్ ఈ 3 అయితే గుర్తుపెట్టుకోవాలి మిత్రమా. ఏది? ఫిజికల్ ఫిట్‌నెస్, మెంటల్ ఫిట్‌నెస్, స్పిరిచ్యువల్ ఫిట్‌నెస్. మీరు ఏమన్నా చేయండి. ఉదయం నిద్ర లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునేంత వరకు ప్రతి పనిలో ఈ 3 లభించాలి. చివరికి తినే ఆహారంలో కూడా ఈ 3 లభించాలి. అదైతే ఫిక్స్ అది. తరువాత నెక్స్ట్ ఒకటి మనం తీసుకునే ఆహారం ద్వారా మనకేం లభించాలి? ఆరోగ్యం. హెల్త్. మనం తీసుకునే ఆహారం ద్వారా మనకేం లభించాలి? మొదటిది ఆరోగ్యం, హెల్త్ లభించాలి. రెండవది స్ట్రెంగ్త్, బలం లభించాలి. ఆరోగ్యము మరియు బలము. మూడవది ఏం లభించాలి? ఆనందం లభించాలి. ఈరోజు ఫుడ్ తిన్న తర్వాత ఎంతమంది ఆహా! ఎంత అద్భుతంగా ఉంది అని ఫుడ్ అనుకుంటున్నారా? వామ్మో! ఇది తింటే ఎక్కడ గ్యాస్ట్రైటిస్ వస్తుందో, ఇది తింటే ఎక్కడ ఎసిడిటీ వస్తుందో, ఇది తింటే ఎక్కడ నాకు షుగర్ పెరుగుతుందో, ఈ ఫుడ్ తింటే నాకెక్కడ బీపీ పెరుగుతుందో, ఇలా ఆలోచిస్తున్నామే తప్ప, ఆహా! ఈ ఫుడ్ తిన్న తర్వాత నా మనసు, నా శరీరము ఎంత ప్రశాంతంగా ఉందో అని అనుకుంటున్నారా మిత్రమా ఈరోజు? ఈరోజు ఒక పని మీద మేము ఈరోజు పొద్దున్నే అంటే మా ములుగులో ప్రతి నెల మొదటి ఆదివారం ఫ్రీ యోగా ఉంటుందది. ఫిక్స్‌డ్ ప్రోగ్రామ్ అనమాట. అదయిపోయినంక అక్కడి నుంచి వేరే ఒక చోటికెళ్ళాము. నా సతీమణి చక్కగా నిన్న రాత్రి వండినటువంటి బలాహారాన్ని నేను కావాలని ఎక్కువ నానబెట్టాను మిత్రం. సో, చద్దన్నం అవుతుంది కదా! బలాహారాన్ని. చక్కగా పెరిగేసి కలిపి తీసుకొచ్చింది మిత్రమా. అలాగే వెళ్లి బయట చెట్టు కింద ఓ చింత చెట్టు కింద కూర్చొని చక్కగా తిన్నాం మిత్రమా. ఎంత తృప్తిగా కడుపు నిండిపోయిందంటే ఎంత అద్భుతంగా ఉంది. సో, బలాహారము మీ అందరికీ తెలుసు మిత్రమా బలాహారం. కావాలని కొంచెం ఎక్కువ వండుకోండి. దాన్నేం చేయండి మిత్రమా పొద్దున్నే పెరుగుతో గట్టిగా మంచిగా పిసికి తిని చూడండి మిత్రమా ఎంత అద్భుతంగా ఉంటుందో చూడండి. మీకు గ్యాస్ట్రైటిస్ ప్రాబ్లమ్ రాదు. షుగర్ ప్రాబ్లమ్ రాదు. ఎసిడిటీ ప్రాబ్లమ్ కేవలం 3 రోజుల్లో మీకు తగ్గిపోతుంది మిత్రమా. నాకు తెలిసి కొంతమంది మన మిత్రులు గ్యాస్‌కి రోజు టాబ్లెటు, ఎసిడిటీకి రోజు టాబ్లెటు. మనం జబ్బుల గురించి మాట్లాడితే ఇక మళ్ళీ మన టైం చాలా పోతుంది మిత్రమా. కాబట్టి ఎంత తృప్తి ఉండాలి. నేను మాట్లాడే నా 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 తపన అంతా దేనికి మిత్రమా? మన ఆహారం తింటే ఏం కావాలి? తృప్తి రావాలి. కానీ కళ్ళల్లో నుంచి నీళ్లు రావద్దు మిత్రమా. కదా! కడుపులో నుంచి మంట రావద్దు మిత్రమా. ఆలోచించండి. సో, కాబట్టి ఈ 3 విషయాలు ఉండాలి. ఒకటి హెల్త్, 2 స్ట్రెంగ్త్, 3 హ్యాపీనెస్. మీరు భోజనం చేసిన ప్రతిసారి, ఆహారం తీసుకున్న ప్రతిసారి మీకు ఈ 3 లభిస్తున్నాయా లేదా? ఈ 3 లభించకపోతే మీరు తీసుకునేది ఆహారం కాదు. ఏం తీసుకుంటున్నారు మీరు? విషం తీసుకుంటున్నారు. నిస్సందేహంగా విషమే తీసుకుంటున్నారు మిత్రమా. అందులో ఏ సందేహం లేదు. ఇప్పుడు కాపోతే ఇంకో రోజుకి. ఆ విష ప్రభావం ఈరోజు కాకపోతే రేపు బయటపడుతుంది. అందుకే కదా మిత్రమా! సో, కాబట్టి మనం ఆహారం తీసుకోవడం ద్వారా మనకి లాభం ఏంటి? ఇది కావాలి. కానీ ఇంకొక అసలైన లాభం పొంచి ఉంది మిత్రమా, దాగి ఉంది. ఏమిటి ఆ లాభము? గుర్తుపెట్టుకోండి మిత్రులారా. ఒకటి ఇట్ ప్రొటెక్ట్స్ అవర్ డీఎన్ఏ. మిత్రులారా గుర్తుపెట్టుకోండి. మనం తీసుకునే ఆహారం మనకి దేనికోసం ఉపయోగపడాలి? మన డీఎన్ఏని ప్రొటెక్ట్ చేయాలి. కానీ ఇప్పుడు తీసుకునేటువంటి ఆహారాలు ఏం చేస్తున్నాయి? మన డీఎన్ఏని డీజెనరేట్ చేస్తున్నాయి మిత్రమా. ఇది ఒక విషయం. అంటే మనం తీసుకునే ఆహారంలో దాగి ఉన్నటు అంతర్ధానంగా దాగి ఉన్నటువంటి మరొక అతి ముఖ్యమైనటువంటి లాభం మన డీఎన్ఏని ప్రొటెక్ట్ చేయగలగాలి. బిల్డ్ చేయగలగాలి.
ఎందుకు? ఇప్పుడు చూస్తున్నాం కదా! మన తాతలకి ఉన్నటువంటి బలము మన తండ్రులకి లేదు. తండ్రులకి ఉన్నటువంటి బలము మాకు లేదు. మాకున్నటువంటి బలము మా పిల్లలకి లేకపోతుంది. ఫిజికల్‌గా, మెంటల్‌గా, స్పిరిచ్యువల్‌గా 3 రకాలుగా మిత్రమా గుర్తుపెట్టుకోండి. నేను చెప్పేది నిజమా కాదా? సో, కాబట్టి 3 రకాలుగా మనం నష్టపోతున్నాం మిత్రమా. ఎందుకు? డీఎన్ఏ లెవెల్‌లో డీజనరేషన్ జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ ఇంకొక ముఖ్యమైన విషయం గుర్తుపెట్టుకోండి మిత్రమా. మనం తీసుకునే ఆహారంలో మన ఇమ్యూనిటీని అంటే రోగ నిరోధక శక్తిని పెంచగలిగిందై మాత్రమే ఉండాలి. అంతేగాని మన రోగ నిరోధక శక్తిని అది ఖర్చు పెట్టే విధంగా, దొంగతనం చేసే విధంగా, దొంగిలించే విధంగా ఉండొద్దు మిత్రమా. మన రోగ నిరోధక శక్తిని నష్టపరిచే విధంగా అస్సలుండకూడదు మిత్రమా. అవునా? మీ అందరికి తెలుసు. మీలో ఎంతో మందికి తెలుసు మిత్రమా. డాక్టర్ బిఎం హెగ్డే కదా! ఈస్ ఎ వెరీ గ్రేట్ కార్డియాలజిస్ట్ అండ్ గ్రేట్ డాక్టర్ మిత్రమా. ఎంతో మంది వైద్యులకి ఏమంటారు మిత్రమా ఆరాధనీయుడు. కదా! చాలా గొప్ప వ్యక్తి డాక్టర్ బిఎం హెగ్డే. మీరు నోట్ చేసుకోండి కావాలంటే. అతడి డిస్కోర్సెస్ అతడి యొక్క స్పీచెస్ వినండి యూట్యూబ్‌లో. మీరు ఎంతో మంది విని ఉంటారు. కదా! ఆయన ఏమంటాడో తెలుసా మిత్రమా? ఆయన డాక్టర్ బిఎం హెగ్డే గారు ఏమంటారో తెలుసా? మెడిసిన్ విల్ నాట్ క్యూర్. ఓన్లీ యువర్ ఇమ్యూనిటీ విల్ క్యూర్. మెడిసిన్ అనేది మన ప్రాబ్లమ్‌ని క్యూర్ చేయదు. కేవలం మన ఇమ్యూనిటీ మాత్రమే హీల్ చేస్తుంది లేదా క్యూర్ చేస్తుంది అని. మరి మనం ఏం చేయాలి? మన రోగ నిరోధక శక్తిని పెంచుకునేటువంటి ఆహారం తీసుకోవాలి. కానీ మనం ఏం చేస్తున్నాము? మన రోగ నిరోధక శక్తిని తెంచుకునేటువంటి ఆహారాన్ని తింటున్నాం మనం. ఇది మరొకమైన ముఖ్యమైన లాభం మిత్రమా. నెక్స్ట్ ఇంకొక లాభం దాగి ఉండాలి. పీస్ ఆఫ్ మైండ్. పీస్ ఆఫ్ మైండ్. ఇందాక నేను చెప్తాను తృప్తి అనే ఒక మాట. ఆత్మ పోషణ, మానసిక ఆనందం, శారీరకమైన బలం. అందుకే ఫిజికల్ ఫిట్‌నెస్, మెంటల్ ఫిట్‌నెస్, స్పిరిచ్యువల్ ఫిట్‌నెస్, డీఎన్ఏ రిపేర్ చేయాలి. డీఎన్ఏ రీజనరేషన్ అండ్ ఇంక్రీజ్ ద ఇమ్యూన్ పవర్. సో, ఇవి లభించినటువంటి ఎందులో అయితే ఇది లభిస్తుందో, ఇవి లభిస్తాయో వీటిని మాత్రమే ఆహారం అని అనాలి. మిగతా దాన్ని ఆహారమని అనవచ్చా? మీరే చెప్పండి. మిగతా వాటిని ఆహారం అనవచ్చా? ఇప్పుడు ఏం తింటే షుగర్ పెరుగుతుందని భావిస్తున్నాం. ఏం తింటే బీపీ పెరుగుతుంది. హార్మోనల్ ఇంబాలెన్స్ అవుతుంది. ఇన్‌ఫెర్టిలిటీ ప్రాబ్లమ్, నిద్ర రాదు, కడుపు మంట, మోకాళ్ళ నొప్పులు. ఏంటి మిత్రమా ఇది ఆహారమా? ఏమనాలి దాన్ని? విషమనొద్దా దాన్ని? మరి విషాన్ని తెలిసి కూడా విషాన్ని తింటే మరి అలాగే తెలిసి కూడా విషాన్ని తినే వాళ్ళని ఏమనాలి? మీ అందరికీ తెలుసు. డాష్. అక్కడ దీన్ని మీరే ఫుల్‌ఫిల్ చేయండి. ఏమనాలి తెలిసి కూడా. కదా! సో, కాబట్టి ఇది ఫుడ్ మిత్రమా. మనం ఏం తీసుకోవాలన్నటువంటి విషయంలో. ఇకపోతే వాట్ ఆర్ ద ఇప్పుడు మనం ఈరోజు ఇంతవరకు నేనేమిచ్చాను మిత్రమా? అసలు ఫుడ్ అంటే ఏంటో తెలుసుకున్నాం. మనకి నిజంగా చెప్పండి మిత్రమా, మీలో ఎంతమందికి ఆహారం అంటే ఇలా ఉండాలని ఎంతమందికి తెలుసు మిత్రమా? ఏదో తిన్నామా, ఇడ్లీ తిన్నామా, ఓ చపాతీ తిన్నామా, అన్నం తిన్నామా, కదా! పప్పన్నం తిన్నామా, కూరగాయలు తిన్నామా, అయిపోయింది ప్రాణాహారం తిన్నామా, క్లియర్ అయిపోయింది. ఇలాగా మరి ఈ విద్య ఎప్పుడు నేర్చుకోవాలి? ఈ విద్య ఎప్పుడు నేర్చుకోవాలి మిత్రం? ఆహారం అంటే ఎప్పుడు నేర్చుకోవాలి? పెళ్లయిపోయిన తర్వాత, ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత నేర్చుకోవాలా? రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత నేర్చుకోవాలా? లేకపోతే ఎప్పుడు నేర్చుకోవాలి మిత్రమా ఆలోచించండి. పుట్టిన దగ్గర నుంచి అమ్మ ఎప్పుడైతే మనకి అన్నప్రాసన చేస్తుందో, అన్నప్రాసన చేసిన దగ్గర నుంచే మనం ఆహారం గురించి తెలుసుకోవాలి మిత్రమా. మరి అది ఎవరివ్వాలి? తల్లిదండ్రులివ్వాలి. తల్లిదండ్రులతో పాటు ఇంకెవరివ్వాలి? మనము సమాజంలోకి మొట్టమొదటగా ఒక పిల్లవాడు తల్లిదండ్రులను వదిలిపెట్టి విద్యాలయంలోకి వెళ్తాడు. మరి విద్య నేర్పించేటువంటి గురువులివ్వాలి. కాబట్టి ఇది నిజమైన విద్య మిత్రమా. కాబట్టి ఆహారాన్ని మనం ఏ ఆహారాన్ని తీసుకోవాలంటే, ఈ ఆహారాన్ని తెలుసుకోవాలి. రాసుకోండి మిత్రమా ముఖ్యమైన పాయింట్స్. ఫిజికల్ ఫిట్‌నెస్ ఇవ్వాలి, మెంటల్ ఫిట్‌నెస్ ఇవ్వాలి, స్పిరిచ్యువల్ ఫిట్‌నెస్ ఇవ్వాలి, డీఎన్ఏని రీజనరేట్ చేయాలి, ఇమ్యూనిటీ పవర్‌ని పెంచాలి, సంతృప్తిని ఇవ్వాలి. ఇలాంటి ఆహారాన్ని మనము తినాలి. మన పిల్లలకి అందించాలి. మన పిల్లలకి పెట్టాలి.